అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలను అటకెక్కించింది. 6 గ్యారంటీలలో ఒక్క ముచ్చటను మాత్రమే అమలు చేసుకుంటూ పోయింది, అది ఫ్రీ బస్సు. ఇక 200 యూనిట్ల కరెంట్ ఎంతమందికి వస్తుందో తెలియదు, 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఎంతమందికి వస్తుందో తెలియదు. అది మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సును పూర్తిగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా అంటే అందులో లిటుకులు లేకుండా పోలేదు, కంపల్సరీ ఉన్నాయి. అందులో కూడా కిటుకులు ఉన్నాయి. ఏం కిటుకులు ఉన్నాయి? పైసల బస్సులను పెంచిండ్రు, ఫ్రీ బస్సులను తక్కువ చేసిండ్రు. ఇక పండుగలు వచ్చినాయి అంటే ఆకాశం అంతా పెరుగుతున్నాయి ధరలు. ఈ ఫ్రీ ఇన్ని రోజులు ఇచ్చిన ఫ్రీ మొత్తము ఆ పండుగలకు పోయేటోళ్ళ దగ్గరనే వసూలు చేస్తూ ఉన్నాడు. 20 రూపాయల ఛార్జ్ ఉంటే పండుగలప్పటికీ ఎగ్జాము డబల్ అవుతా ఉన్నది, త్రిబుల్ అవుతా ఉన్నది. త్రిబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 20 రూపాయలు ఉన్నది, 60 రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడే ముచ్చటేంది తెలుసా? మేము ఏడాదికో దినం పోతాం 100 రూపాయలు, మా మొగోళ్ళు రోజు పోతారు, రోజు పోయేటోళ్ళ దగ్గర డబల్ గుంజుతాండ్రు, మేము ఏడాది పోయేటోళ్ళ దగ్గర 100 రూపాయలు ఏమంటారు తీసుకుంటలేరు గంతే. కానీ డబల్ త్రిబుల్ గుంజితే మాకే లాస్ అవుతున్నది, ఇంకా మీదికి వెళ్ళి బస్ ఛార్జీలు పెంచేవరకు అని చెప్పేసి వాపోతా ఉన్నారు మహిళలు. ఎక్కడ పోయినా మేము ఎన్నిసార్లు ఎక్కడ మైకు పెట్టినా మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసిందంటే కదా రేవంత్ అన్న, ఎక్కిపోతలేరా అని చెప్తే ఆ ఫ్రీ బస్లో మనవాడు ఎవరు పెట్టమన్నారు, మాకు ఇస్తాను డబల్ గుంజుతాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. రైట్, ఇప్పుడు నేను ఎందుకు ఫ్రీ బస్సుకు మంగళం 75 కోట్ల స్కామ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఈ ముచ్చటంతా ఈ వీడియోలో మొత్తంలో చెప్పుకుందాము. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటికీ మీ కొరకు నా తనలాట, మీ కొరకే మా ఎంఆర్ మీడియా కొట్లాట ప్రజల కోసం ప్రశ్నిస్తుంది. ఒక్క సబ్స్క్రైబు నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మొత్తం మీద ఫ్రీ బస్సు పండుగలు వచ్చినప్పుడల్లా పెంచుకుంటూ పోతా ఉన్నారు, ధరలు పెంచుతూ ఉన్నారు, డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. అండ్ పాపము ఆర్టీసీ కార్మికులకు మామూలు అవస్థలు అయితలేవు. ఎంత అవస్థ అవుతుందంటే అంత అవస్థ అవుతా ఉన్నది. వాళ్ళకు నెలకు 350 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికీ సంపూర్ణంగా ఏ ఒక్క నెల కూడా 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించిన దాఖలాలు లేవట. ఏడికాడికే సరిపోతున్నాయట, కనీసం మిగిలిన పరిస్థితి కూడా కనబడతలేదు. కొంతమంది కార్మికులను కూడా తీసేసిండ్రు గుట్టు సప్పుడు కాకుండా. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులలో ఆ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, కండక్టర్ ఉండడు. మళ్ళీ ఆ డ్రైవరు ప్రైవేటు. అండ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డ్రైవర్ ఒక్కడే ఉంటుండు, కండక్టర్ ఈయన్నే కొట్టుకుంటాడు. ఈ బస్సులో కొట్టిన ఆయన ఇంకో బస్సులో కొడతాడు, మధ్యలో ఎక్కడన్నా బస్సులు ఆగుతాయి, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు గంతే. ప్రతి ఒక్క బస్సులో ఒక కండక్టర్ ఉండాల్సింది పోయి ఈ కండక్టర్లను మరి తీసేసిర్రు, ఏం చేసిండ్రు ఏం కథ తెలియదు. కానీ జాబులు అయితే తీసేసిర్రు, వాళ్ళ చాలా మందిని తీసేసిర్రు. పాపం వాళ్ళు బయటకు రావట్లేదు, వాళ్ళు చెప్పుకోవట్లేదు వాళ్ళ బాధలు. కానీ 8 గంటలు పని చేయాల్సిన వాళ్ళు 16 గంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎన్ని ఆర్టీసీ ఘోరాలు చూస్తూ ఉన్నాం, ఘోరమైన పరిస్థితులు మనకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. పోయిన ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలి అని చెప్పేసి. దాని మీద ఇంతవరకు స్పందన లేదు. పాపం వాళ్ళు ధర్నాలు చేస్తే, రాస్తారోకాలు చేస్తే ఎస్మా చట్టం పెడతాం, జాబులు వీకెత్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. రైట్, వాళ్ళ దందాలైతే వాళ్ళవి సాగుతూ ఉన్నాయి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావట్లేదు ఆర్టీసీ కార్మికులకు. ఇక మహిళలకు అసలు లొల్లులు అయితే లేవు, కొట్లాటలు అయితే లేవు అని అంటారు. చాలా జాగాలలో బయటికి రాని లొల్లులు ఎన్నో ఉన్నాయి. బయటకు వచ్చినాయో కోకోళ్ళలో వీడియోలు, బయటికి రాని లొల్లులు ఎన్నో ఉన్నాయి. సీట్ల కోసం కొట్లాటలు, లేకపోతే టికెట్ల కాడ పంచాయతీలు, ఇవన్నీ. అయితే ఇంతవరకు మనకు రూల్ ఎట్లా ఉండే, మధ్యలో రూల్ ఎట్లా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేస్తూ ఉన్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. రైట్, మొత్తం మీద ఆర్టీసీ ఏదైతే ఉన్నదో ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఒక ఆధార్ కార్డు చూపెడితే చాలు, మనం పోయి వచ్చి రావచ్చు. రైట్, కష్టమో నష్టమో లేట్ అయ్యో నిలబడో కూసోనో పోవచ్చు రావచ్చు. ఇన్ని రోజులు అదే నడిచింది. మధ్యలో ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్రాలో ఎప్పుడైతే ఫ్రీ బస్ అమలు చేసిండ్రో ఆంధ్ర తెలంగాణ ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మధ్యలోనే దించిన పరిస్థితులు కూడా మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను మధ్యలోనే దించిన పరిస్థితులు కూడా మనం చూసినాం. అయితే ఇప్పుడు ఏందట అంటే ఒకటి ఏమంటారు, స్మార్ట్ కార్డు ఇస్తారట, మహిళలందరికీ స్మార్ట్ కార్డు ఇస్తారట.
ఆ స్మార్ట్ కార్డ్ కోసము ఇగో 75 కోట్ల రూపాయల చెల్లించి ఈ స్మార్ట్ కార్డులు ఇస్తారట. ఏమి ఆధార్ కార్డు మీద పోకుంటే మాకు ఇబ్బంది అవుతుందని మహిళలు ఏమైనా మీ దగ్గరకు వచ్చిండ్రా? మహిళలు ఏమైనా మీ దగ్గర మొరబెట్టుకున్నారా? లేకపోతే ఆధార్ కార్డు మీదనే ఎక్కించకపోతే మాకు మస్తు అవస్థ అవుతా ఉన్నది, అందుకనే మాకు స్మార్ట్ కార్డు కావాలి అని చెప్పేసి రోడ్ల మీద బస్సులకు అడ్డం కూర్చొని ధర్నాలు చేసిండ్రా మహిళలు? రోడ్ల మీద బైఠాయించిండ్రా? ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపెట్టిండ్రా? మరి ఎందుకు ఈ స్మార్ట్ కార్డుల భాగవతము అంటే స్కామ్, ఇదొక పెద్ద స్కామ్. ఒక్క స్మార్ట్ కార్డుకు వీళ్ళు ఖర్చు పెట్టే పైసలు 1500 రూపాయలట. సామాన్యంగా మనం బయట ఒక కార్డు చేయించుకోవాలంటే మనకి ఎన్ని పైసలు అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డే అనుకోండి, ఆధార్ కార్డు చేయించుకోవడానికి మనకి ఎన్ని పైసలు అవుతాయి? 200-300 కంటే ఎక్కువ కావు. మరి ఒక్క స్మార్ట్ కార్డుకు 1500 రూపాయలు ఏమిటికి ఖర్చు పెట్టాలని చెప్పేసి అనుకున్నది రాష్ట్ర సర్కార్. నిజంగానే ఆ ఒక్క స్మార్ట్ కార్డుకు 1500 రూపాయలు ఖర్చు అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. ఇప్పుడు ఈ 75 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు కదా. ఆధార్ కార్డు మీద పోతే అవస్థ అవుతున్నది, మాకు స్మార్ట్ కార్డులు కావాలని ఎవరన్నా అడిగిర్రా? ఈ 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని మహిళలు లొల్లు పెట్టిండ్రా? ఆర్టీసీలో ఏమన్నా బకాయిలు దేరిపోతాయి కదా ఈ 75 కోట్ల రూపాయలు ఉంటే. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు ఎంతకు కొంతకు తీరిపోతాయి కదా, వాళ్ళ సమస్యలు గట్టెక్కుతాయి కదా ఈ 75 కోట్ల రూపాయలు ఉంటే. ఇలా 75 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందండి. ప్రభుత్వం యాడికెళ్ళి భరిస్తుంది? రవాణా శాఖ మంత్రి ఇంట్లోకెళ్ళి తెస్తారా ఈ 75 కోట్ల రూపాయలు? లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంట్లోకెళ్ళి తెస్తారా ఈ 75 కోట్ల రూపాయలు? క్యాబినెట్ మొత్తం పంచుకుంటుందా తలా ఇన్ని 75 కోట్ల రూపాయలు? మంచికి వేసుకొని మహిళల కోసం ఖర్చు పెడతారా? మండలానికో పైలట్ గ్రామాలని చెప్పేసి పైలట్ మండలం అని చెప్పేసి ఎంచుకొని అక్కడ ఒక్క 5 లక్షల రూపాయలు 5 లక్షల కార్డులు ఎంపిక చేసి 5 లక్షల మంది మహిళలకు ఇస్తారట. అంటే స్మార్ట్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇక బస్సు ఎక్కద్దు, తీసుకున్న వాళ్ళు బస్సు ఎక్కద్దు. మళ్ళీ దానికి అప్లికేషన్లు అంటారేమో, దానికి మీ సేవల పంట తిరుగుర్రు అంటారేమో, దానికి ఆన్లైన్ సెంటర్ల పంట తిరుగుర్రు అంటారేమో, లేకపోతే వాళ్ళే తయారు చేసి ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఒక్క మండలానికి 5 లక్షల కార్డులు అంటే 5 లక్షల కార్డులు ఇంటూ 1500 రూపాయలు. ఈ 1500 రూపాయలు అంటే 5 లక్షల కార్డులు అంటే ఒక కార్డుకు 500 రూపాయలు వేసుకుందాం. మరి ఈ మిగతా 1000 రూపాయలు 5 లక్షలు ఇంటూ 1000 రూపాయలు ఇవేం చేస్తారు? నిజంగా 500 కూడా పడాయా స్మార్ట్ కార్డులకు? పడతాయా? మళ్ళీ దీన్ని ఏడాదికోసారి బస్ పాస్ లెక్క రెన్యువల్ చేసుకోవాలంటారేమో, నెలకోసారి రెన్యువల్ చేసుకోవాలంటారేమో. ఈ ఒక్క తాపక వీళ్ళు భరించి మిగతా టైంలలో మీరే భరించుకోరు అని అంటారేమో. చెప్పలేం కదా. అంటే అవసరం ఉన్నోళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ ఉన్నాం, మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నారు కొంతమంది అని చెప్పేసి మొత్తుకుంటారు. ఇవాళ ఇదా ఆర్థిక స్వేచ్ఛ? ఆర్థిక స్వేచ్ఛ కాదు, తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేయడం, తెలంగాణ ప్రజా సొమ్మును అప్పనంగా ఖర్చు పెట్టడం. మళ్ళీ ప్రజల మీదన ఖర్చు పెట్టడు కాదు, వాళ్ళ విందులు విలాసాలు వినోదాలు కూతవేటు దూరంలో ఉన్నదానికి గట్టిగా 4 జంగలెత్తే పోయి పడేదానికి హెలికాప్టర్లు వాడుతుర్రు. రోడ్ల మీద రోడ్లు లేనట్టు కాదు, రాస్తారోకలు లేనట్టు కాదు, రాస్తాలు లేనట్టు కాదు. రోడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ హెలికాప్టర్ వాడతారు. నిన్న మనం చూడలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 పార్కుల ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి ఆడ పెట్టి ఆడికెళ్ళి రాగానే ఈడ పెట్టంగానే ఈడ ల్యాండ్ చేయంగానే మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసుకొని పోయిండు సూర్యాపేటకు. ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా, నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను చంపిన రూపాయి లేదు, నన్ను అది చేసిన రూపాయి లేదు, ప్రజలకు హామీలు అమలు చేసేందుకు రూపాయి లేదు. 5,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద గాంధీ తాత విగ్రహం పెడతారట. ఆ గాంధీ తాత విగ్రహం పెట్టడానికి పాపం జనావాసాలు ఏవైతే ఉన్నాయో, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ సరే మాయి బఫర్ జోన్లో ఉన్నాయి, మాకు పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, మా మంచి గురించే మీరు ఆలోచన చేస్తుర్రు అనుకుందాం. కానీ ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు కడతారు కదా, మరి అవి బఫర్ జోన్ కిందికి రావా?
అంటే మేము కష్టపడి రూపాయి పోగేసుకొని కట్టుకునేమో బఫర్ జోన్ల కిందకి వస్తాయి, జనం పైసలతో మీరు కట్టినేమో బఫర్ జోన్ కిందికి రావు. మీరు కట్టడాలు ఎందుకు? అదేమన్నా నీడా, నెససరీయా? ఇదేమన్నా నీడా? ఈ 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు? ఆధార్ కార్డు చూపెడితే కండక్టర్లు టికెట్ ఇత్తలేరా? 0 టికెట్ కొట్టానను అని చెప్పేసి మెషిన్లు, ఏవైతే టికెట్లు కొట్టే మిషన్లు మురవెడుతున్నాయా, సతాయిస్తున్నాయా ఆధార్ కార్డు నెంబర్ మీద మేము కొట్టమని? ఏమిటికోల్లా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ బొర్రలు నింపుకోవడానికి మనల్ని ఆగం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఉపాధి దొరకక ఆగమైతా ఉన్నారు. ఏడికి పడిపోయింది ప్రతి ద్రవ్యోల్బణం రేటు? మైనస్లలో వచ్చింది కదా. ఈ పరిస్థితి ఉన్నదల్లా రాను రాను ఫ్రీ బస్కు మంగళం పెట్టే ఇకమతులు ఇది మొత్తం మీద ఫ్రీ బస్సు పేరు చెప్పుకొని వాళ్ళు దొబ్బకు తినేందుకు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఏమి పోయే నష్టం ఏమి లేదు, జరిగే నష్టం ఏమీ లేదు. ఆధార్ కార్డు చూపించే ఎక్కుతుండ్రు, పోతాండ్రు, వస్తాండ్రు, కష్టమో నష్టమో. మహిళలు పోకుండా వస్తారు, డ్యూటీలు చేసుకునేటోళ్ళు డ్యూటీలు చేసుకుంటా పోతాండ్రు, ఏడాదికో దినం పోయేటోళ్ళు ఏడాదికో దినం పోతా ఉన్నారు. ఈ పైసలన్నీ ఏడాదికో దినం పోయేటోళ్ళ మీద కూడా రుద్దుతా ఉన్నారు. మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చి మొగోళ్ళకు రుద్దుతా ఉన్నారు పైసలన్నీ. ఈ చేతి ఇచ్చి ఈ చేత గుంజుకున్నట్టు చేస్తాను. ఇంకా ఇదో కొత్త ఇకమతి, ఇదో కొత్త ప్లాన్, అంతకు మించి ఇంకేమీ లేదు. 75 కోట్ల స్కామే అంట. నేనైతే ఆర్టీసీ భరించేది ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం చెప్పిందట. కాకపోతే ఎవరు భరించినా ఇది ఆర్టీసీ భరించినా ప్రజల నెత్తిమిన్నే పడుతుంది, మళ్ళీ ప్రభుత్వం భరించినా ప్రజల నెత్తిమిన్నే పడుతుంది. మేమే భరిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు, అంతకుమించి ఏమీ లేదు. ఉన్న ఆధార్ కార్డు అట్లనే సజావుగా నడుస్తూ ఉన్నది. ఆధార్ కార్డు ఉండటమే మంచిది. ఇంకా మళ్ళీ స్మార్ట్ కార్డులతోనే అక్కర్లేదు. మళ్ళీ దానికి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెడతారో తెలియదు. ఇది కథ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.